హాయ్ ఫ్రెండ్స్, జెడ్ బజార్ యాప్లో కమిషన్ వాలెట్ను జెడ్పే యాప్లోకి సర్వీస్ వాలెట్లోకి ఏ విధంగా పంపించుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం. దీనికోసం మీరు జెడ్ బజార్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత కొంచెం ఇక్కడ మనకు బిజినెస్ ఆప్షన్ ఉంటుంది. ఈ బిజినెస్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. చేసిన వెంటనే మీకు ఇక్కడ కొంచెం పైకి స్క్రోల్ చేస్తే ఇక్కడ విత్డ్రాల్ అండ్ ట్రాన్స్ఫర్ మనీ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. చేసిన వెంటనే ఇక్కడ మీకు అవైలబుల్ కమిషన్ ఉంది, ఇక్కడ చూసుకోవచ్చు. ఈ అమౌంట్ని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ అమౌంట్ విత్డ్రా 328 రూపీస్ ఎంటర్ చేస్తున్నాను. చేసిన తర్వాత ఇక్కడ మనకు ఆప్షన్లు ఉంటాయి. ఇక్కడ ఈ చిన్న యారో మార్క్ మీద క్లిక్ చేయండి. చేసిన వెంటనే ఇక్కడ నేను సర్వీస్ వాలెట్ కాబట్టి ఇది క్లిక్ చేస్తున్నాను. మీరు బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే ఇది క్లిక్ చేసుకోండి. ఫండ్ వాలెట్ అంటే మనకు జెడ్ బజార్ యాప్లో ఫండ్ వాలెట్ ఉంటుంది. ఈ ఫండ్ వాలెట్తో మనం ఐడి యాక్టివేషన్ కానీ చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఇక్కడ 3 ఆప్షన్లు ఉన్నాయి. మనము సర్వీస్ వాలెట్ అంటే ఏమిటంటే జెడ్పే యాప్లో మీరు రీఛార్జ్ కానీ టీవీ రీఛార్జ్ కానీ చేసుకోవాలనుకుంటే సర్వీస్ వాలెట్లోకి పంపించుకోండి ఈ కమిషన్ వాలెట్ను. లేదా మీకు బ్యాంకులోకి కావాలంటే బ్యాంక్ ట్రాన్స్ఫర్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీకు ఫండ్ వాలెట్ అంటే మనకు జెడ్ బజార్లో ఫండ్ వాలెట్ ఉంటుంది. మనకు ఆ ఫండ్ వాలెట్లోకి పంపించుకునే అమౌంట్తో మనం ఐడి యాక్టివేషన్ చేసుకోవచ్చు. అంటే ఎవరైనా మెంబర్షిప్ తీసుకుంటే ఆ ఫండ్ వాలెట్ అమౌంట్తో వాళ్ళకు మెంబర్షిప్ అనేది మనం ఇప్పించవచ్చు. ఇక్కడ నేను జెడ్పే యాప్లో రీఛార్జ్ చేసుకోవాలనుకుంటున్నా కాబట్టి నేను సర్వీస్ వాలెట్లోకి పంపిస్తాను. దీన్ని క్లిక్ చేయండి. సర్వీస్ వాలెట్ మీద క్లిక్ చేయండి. చేసినట్టు ఇక్కడ ప్రొసీడ్ టు పే మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ పిన్ ఎంటర్ చేయండి. పిన్ ఎంటర్ చేసిన తర్వాత కింద రైట్ మార్క్ ఉంటుంది గ్రీన్ కలర్లో, దాన్ని క్లిక్ చేయండి. చేసిన వెంటనే ఈ విధంగా మన జెడ్పే యాప్లోకి సర్వీస్ వాలెట్లోకి మన అమౌంట్ వెళ్తుంది. ఈ విధంగా చూద్దాం ఇప్పుడు జెడ్పే యాప్లోకి మన అమౌంట్ వచ్చిందా రాలేదా. ఇట్లా రిఫ్రెష్ చేయండి. ఆల్రెడీ వచ్చిందండి. చూడండి, సర్వీస్ వాలెట్లోకి కమిషన్ వాలెట్ వచ్చింది. ఇప్పుడు ఈ సర్వీస్ వాలెట్ అమౌంట్ను మనం రీఛార్జ్ కానీ డిటిహెచ్ రీఛార్జ్ కానీ ఈ విధంగా సర్వీసెస్ వాడుకోవచ్చు. ఈ విధంగా మీరు జెడ్ బజార్లో ఉన్న కమిషన్ వాలెట్ను జెడ్పే యాప్లోని సర్వీస్ వాలెట్కి ఈ విధంగా మనీ పంపించుకోవచ్చు. ఆ మనీతో సర్వీసెస్ వాడుకోవచ్చు.